సితార ఇంకా రాలేదంటే నేను ఒకసారి తన ఇంటికి వెళ్ళి చూసిరానా? తను ఎటువైపు నుంచి వస్తుందో తెలియదు కదా. అరగంట చూద్దాం, తర్వాత ఆలోచిద్దాం. నువ్వు తలుపేసుకుని పడుకో, నేను కారులో కూర్చుంటాను. లోపలికొచ్చి కూర్చో. మిమ్మల్ని పంపించాకే నాకు నిద్ర పడుతుంది. రా. పారిపోవడానికి రెడీగా వచ్చినట్టు లేవు. 5-6 నెలలు కలిసి జీవించడానికి సరిపడేవన్నీ కారులో పెట్టాను. అది సరిపోతుందిలే. సితారా టాలెంట్ అయిన అమ్మాయి. మహా అయితే 1 నెల, ఆలోగా ఉద్యోగం దొరుకుతుంది. ఆ తర్వాత నువ్వు ఉద్యోగానికి వెళితే చాలు. ఊహించుకుంటేనే ఆశ్చర్యంగా ఉంది. అసలు పెళ్ళే వద్దని నిర్ణయించుకున్నప్పుడు అనుకోకుండా ఒక అమ్మాయి నా జీవితంలోకి వచ్చింది. సితారాతో నువ్వు జీవించబోయే జీవితం చాలా బాగుంటుంది. కొన్నాళ్ళు ఫ్రెండ్స్కి దూరంగా ఉండాలని అనుకుంటేనే. అది పర్వాలేదులే, నీకంటూ భాగస్వామి దొరికిందిగా. నిన్ను మళ్ళీ కలిసిన తర్వాతే నా జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. అందుకు కూడా ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. సితారా వచ్చినట్టుంది. షార్ప్గా 12 అయింది. రాత్రిపూట ఇక్కడ కార్లు ఆటోలని చాలా మంది వచ్చి వెళ్తున్నారని ఇక్కడ చుట్టుపక్కల చెప్తున్నారు. నాకు చెప్పింది అర్థమవుతుందా? తప్పుడు వ్యాపారం. నేను కొన్ని రోజులుగా గమనిస్తానే ఉన్నాను. ఇక మీట ఇవన్నీ ఇక్కడ జరగవు. ఏంటి, ఏం చెప్పవు? ఎవరెవరు ఉన్నారు ఇక్కడ? ఇలా చూడండి, తను నా అన్న భార్య. మమ్మల్ని అందరినీ కాదనుకుని తన ఇష్ట ప్రకారం బయలుదేరి వచ్చేసింది. ఓ, అదే ఇంట్లో ఉంటే ఏమైనా చేసేయచ్చు అనుకున్నావా? 2 పిల్లల్ని పెట్టుకుని నువ్వేమేం చేస్తున్నావో ఈ ఊళ్ళో వాళ్ళంతా నాకు చెప్పేశారు. ఎవరా కారులో వచ్చినవాడు? ఎవరే వాడు? వాడిని బయటికి రమ్మని చెప్పు.
ఆహా, అది నువ్వేనట్రా? హే, ఎవ్వరికి సుమేష్. అనుమానం రాకుండా ఉండాలనే ఆటోలో కాకుండా కార్లో వచ్చావా? నువ్వు కాకుండా ఇంకెవరన్నా ఉన్నారా? వీళ్ళందరినీ తీసుకొచ్చారు, మీ ఉద్దేశం ఏంటి? ఇక్కడ జరిగాయని ఆపాలని చూస్తున్నావు. అనవసరంగా మాట్లాడకండి. నీ యాక్టింగ్ ఇంతటితో అయిపోయిందిరా. దీనికోసం నువ్వు చేసే ఏజెంట్ పని ఈ రోజుతో పూర్తయింది. సుమేష్, నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏయ్, ఇకపై నువ్వు మాట్లాడకే. ఇక్కడున్న వాళ్ళు నువ్వు చేసే దొంగ పనుల్ని పసిగట్టేశారు. పోలీసు వాళ్ళు ఇప్పుడు వస్తారు. మీ ఇద్దరిని ఏం చేయాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. నువ్వు దొరికిపోయావరా. ఇక నువ్వేదైనా బాగితే ఇక్కడున్న వాళ్ళు నిన్ను ఊరికే వదలరు. బాలా బాలా ఏమిటి అక్కడ గొడవ? హ, నువ్విక్కడి నుంచి వెళ్ళకూడదే. చెప్పిన మాట వినకపోతే ఇద్దరిని చెట్టు కట్టేస్తారు. బాలా లేవలేకపోతున్నాను అమ్మాయి. బాలా, బామ్మ, అక్కడ పెద్ద గొడవ జరుగుతోంది. ఏమిటమ్మా గొడవ? నాకు తెలియదు బామ్మ. అక్కడ చాలా మంది వచ్చి నుంచున్నారు. వాళ్ళు అమ్మతోనూ శివప్రసాద్ అంకుల్తోనూ గొడవ పడుతున్నారు. ఆటో అబ్బాయి వచ్చాడుగా, అతనే శివప్రసాద్ అంకుల్. వాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారు? కాసేపు ముందే అంకుల్ వచ్చారు. ఆ తర్వాతే మనుషులందరూ వచ్చారు. ఇంత రాత్రప్పుడు ఎందుకు వచ్చాడు? ఎక్కడికో వెళ్ళటం కోసం వచ్చారు. అక్క, అక్కడ చాలా పెద్ద గొడవ జరుగుతుంది. అక్కడ అసలు ఏం జరుగుతుంది అక్క? అవన్నీ నువ్వు వినకూడదురా. చూడమ్మా, వెళ్ళి వాడిని పడుకోబెట్టు. పదవిను వెళదాం. మేము మా పని చేసాం. వాళ్ళిద్దరిని కొన్ని రోజులు జైల్లో ఉంచాలి. అది నేను చూసుకుంటాను. మ్మ్. ఇద్దరు ఏమాత్రం కదలకూడదు. పోలీసులు రానివ్వండి. సార్ సార్, వీళ్ళే సార్. ఎన్ని రోజుల నుంచి చేస్తున్నావు ఇక్కడ? సార్, ఇదంతా ఈయన కుట్ర సార్. రేయ్, నువ్వు మాట్లాడకరా. సార్, వీళ్ళందరూ సాక్ష్యం సార్. ప్రతి రాత్రి ఎంతో మంది మగాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్తున్నారని వాళ్ళే స్వయంగా చెప్పారు. దయచేసి మమ్మల్ని అవమానపరచకండి సార్. అది పనికిరాని పనులు చేయకు ముందే నీకు ఉండాలి. దాన్ని బండ్లెక్కించండి. సార్, సార్, నాకు పిల్లలు ఉన్నారు. అదంతా మేము చూసుకుంటాం. బండెక్కించండి. మీరంతా వెళ్ళండి, వెళ్ళండి. పిల్లలు ఉన్నారు. పదపదాం కదా. పద, పద. వెళ్ళు. సార్, మేమే తప్పు చేయలేదు సార్. సార్, అయ్యో, మా మాట నా వినండి సార్. పిల్లలు. సార్, రమ్మంటుంటే. మేమే తప్పు చేయలేదు సార్. అది ఎవరి బండి అది? వీడొచ్చిన బండే సార్. ఆహా, ఆ బండి స్టేషన్ తీసుకురా. అమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సరే, ఇక మీరు బయలుదేరండి. అద్దె ఇంట్లో వ్యభిచారం చేసినందుకు కొన్ని రోజులు జైల్లో ఉంటుంది. మ్మ్. ఇకపైన ధైర్యంగా ఇంట్లో ఉన్నవని బయటపడేసి ఇంటికి తాళం వేసే పని చూడు. నువ్వు విసిరేసే వస్తువుల్లో ఓల్డ్ వయసులో టూర్కొచ్చిన ఒక వస్తువు కూడా ఉంది. దాన్ని కావాలంటే నేను తీసుకువెళ్తా. ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, కొన్ని రోజులు ఇక్కడే ఉండేవు. సురేందర్కి మనశాస్ లేదని ఎవరు చెప్పగాదు ఇక్కడ. బామ్మ, అమ్మని పోలీసులు తీసుకెళ్లిపోయారు. మనం ఇంకేం చేయాలి బామ్మ? అక్క, మనం పక్కింటి వాళ్ళకి వెళ్ళి ఏమైనా చెప్దామా? వాళ్ళెవరు మనకి సహాయం చెయ్యర్రా. ఇంత రాత్రప్పుడు ఎవరు సాయం అడుగుతారు? పెద్దనాన్నతోనూ పెద్దమ్మతోనూ ఈ విషయం చెప్తామా? ఆ ఆటో అబ్బాయిని కూడా తీసుకెళ్ళి ఉంటారుగా.
ఛే, చాలా అవమానంగా ఉంది. ఎవరైనా పొద్దుటే వెళ్ళి తీసుకొస్తారులే. పొద్దున వరకు అమ్మ పోలీస్ స్టేషన్లోనే ఉండాలా? ఇంకేం చేయగలమే? ఏదైనా చేసే ముందే ఆలోచించాలి. ఎందుకు అర్ధరాత్రి పూట అతనితో మనకు మాటలు? శివప్రసాద్ అంకుల్ ఇక్కడికి తరచూ వచ్చే మనిషి కదా బామ్మ. పగటిపూట వచ్చినట్టుగా రాత్రి వస్తే ఎలా? అసలు ఈ వేళప్పుడు ఎందుకు వచ్చాడు? తెల్లారాక అందరికీ ఈ విషయం తెలిసిపోతుంది. అవమానంతో బయట ప్రపంచంలో తలెత్తుకు తిరగలేం మనం. అయినా మీరు బయటికి వెళ్ళరు కదా బామ్మ. లేదు, ఎవరో చేసిన తప్పుకి నేనెందుకు అవమానపడాలి? నేను మీ గురించే చెప్తున్నా. మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరూ ఎగతాళి చేస్తారే. అమ్మ గురించి తప్పుగా చెప్పకండి బామ్మ. ఏ తప్పు చేయకుండానే అమ్మని పోలీసులు తీసుకెళ్లారు. వాళ్ళకి చాలా కారణాలుంటాయి. అక్క, మనం పోలీస్ స్టేషన్ కి వెళ్దామా? అయితే నువ్వు వెళ్ళి తీసుకురారా. మీకు మా అమ్మ నచ్చలేదు కదా? వకీల్ లేకుండా జామీన్ లేకుండా అసలు తీసుకురాలేమురా. ఎవరైనా సాయం తీసుకోకపోతే మనం ఏం చేయలేం. ఒరే, ఎవరొచ్చారో చూడండి. ఎవరైనా సాయం చేయడానికి రావచ్చు. బాలక్క, బాలక్క, బాలక్క. అమ్మ ఎక్కడ? ఏమైంది నాన్న? ఆంటీ, అమ్మని శివప్రసాద్ అంకుల్ని పోలీసులు పట్టుకొని వెళ్ళిపోయారు. సురేంద్ర అంకుల్ ఇంకా చాలా మనుషులు ఇక్కడికి వచ్చారు. చాలా పెద్ద గొడవ చేశారు. ఆ తర్వాతే అమ్మని శివప్రసాద్ అంకుల్ని పోలీసులు బండెక్కించుకొని ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఆరేడు సంవత్సరాలుగా భర్త జైల్లో ఉన్నాడు. 2 పిల్లల్ని చదివించాలి. ఇంట్లో ఖర్చులకి డబ్బు కావాలి. అలాంటప్పుడు సైడ్ బిజినెస్గా ఉంటుందని అనుకున్నావు కదా నువ్వు. సార్, మీరు అనుకుంటున్నట్టుగా ఏది జరగదు. జరిగేటట్టు వదలను. నేను ఈ స్టేషన్లో ఎస్ఐగా ఉన్నంత వరకు ఎవరిని వ్యభిచారం చేయడానికి నేను వదిలిపెట్టను. దొంగతనం, పేకాట ఇటువంటివన్నీ నా ఏరియాలో జరగడానికి వదలను. వీడితో సహా ఎంతమంది ఉన్నారు నీ కస్టమర్స్? సార్, సార్ ప్లీజ్ సార్, ఇలా అవమానించేలా మాట్లాడకండి. పరువు మర్యాదలతో బతుకుతున్న ఆవిడ తను. ఓహో, ఇలా పరుగుల వాళ్ళ ఇంట్లో అర్ధరాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నీకేం పని? ఇటువంటి కేసులు నేను ఎన్నో చూసే ఇక్కడికి వచ్చి కూర్చొనున్నా. నిన్ననాల్సిన పని లేదు. ఇటువంటి మొగాడెవడైనా దొరికినప్పుడు మొగ్గుడు అక్కర్లేదు, పిల్లలు అక్కర్లేదు. తర్వాత ఒకే ఒక ఉద్దేశం మాత్రమే. నువ్వు వేరే పని ఏదైనా చేస్తున్నావా? చెవులు వినపడతలేదా? నిన్నే అడిగేది. ట్యూషన్ టీచర్. హా? పిల్లలకి ట్యూషన్లు చెప్తాను. ఓహో, అది సరి. ట్యూషన్ టీచరా? వీడు కూడా నీ స్టూడెంటేనా? సార్, మమ్మల్ని అవమానించడం కోసమే మమ్మల్ని వాళ్ళు ఇలా ట్రాప్ చేశారు. కాపాడండి సార్. నా బిడ్డల మీద ప్రమాణంగా మీరు అంటున్నటువంటి ఏ తప్పులు నేను చేయలేదు. మరి ఎందుకని అర్ధరాత్రి పూట వీడి ఇంటికి వచ్చింది? శివప్రసాద్ నా క్లాస్మేట్ అండి. నా తోబుట్టువులాగా నాకు కావాల్సిన సహాయం చేస్తున్న వ్యక్తి అతను. వీడు నీ ఇంట్లోనే ఉంటున్నాడా? నిజమేంటో నేను చెప్తాను సార్. ఇంతవరకు నువ్వు చెప్పిందంత అబద్ధమేనా? నేను ఇంత రాత్రిపూట వీళ్ళింటికి రావడానికి కారణం, నేను వీళ్ళింట్లో పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను సార్. ఏంటది? నేను అక్కడున్న ఒక అమ్మాయి ప్రేమించుకుంటున్నాం. ఇంట్లో తనకి పెళ్లి ఫిక్స్ చేశారు. మేం కలిసి జీవించాలి. అందుకు పారిపోదామని నిర్ణయించుకొని తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఊరు వదిలి పారిపోవటం బ్రోకరు ఇదేనా? ఇటువంటి కథలు మీరు చెప్తూ ఉంటారు. అదంతా వినటానికి నాకు టైం లేదు. ఈ కేసుని నేను ఎఫ్ఐఆర్ వేస్తాను. ఇటువంటి ఒక్కటి ట్యూషన్లు చెప్పి పిల్లల్ని చెడగొట్టక్కర్లేదు. సిఐకి రిపోర్ట్ చేయాలి కదా. రేపు పేపర్ వాళ్ళు వచ్చి అడిగితే పబ్లిసిటీ చేయాలి కదా.
హలో. సార్, నార్త్ స్టేషన్ నుంచి శ్రీనివాస్ మాట్లాడుతున్నాం. ఏంటి విషయం? సార్, ఇక్కడ పక్కన ఒక ఇంట్లోంచి అద్దెంట్లో ఉండే వాళ్ళని, ఆటో వాడిని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేశాం సార్. కేసుని ఛార్జ్ చేసి రేపు కోర్టులో సరెండర్ చేయి. దీనికోసం అర్ధరాత్రి నాకెందుకు ఫోన్ చేశావు? మీ దగ్గర చెప్పేసి చేయాలనే అనుకున్న ఫార్మాలిటీ అదే కదా. నైట్ మాత్రం నీకు ఈ ఫార్మాలిటీ తెలుస్తుంది. ఓహో, నిద్రపోకుండా పని చేస్తున్నానని బిల్డప్పా? నా నిద్ర చెడగొట్టావు, యూస్లెస్. గంగమ్మ, వీళ్ళని పెట్టి ఒక కథ రాయి. కేసు రిజిస్టర్ చేయమని చెప్పారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంట్లో దూరి పట్టుకొని పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారని చెప్పు. నీకేంటి నిద్ర వస్తుందా? ఇదంతా రాసిపెట్టి కొంచెం పడుకో. ఇలాంటి వాటికి నైట్ డ్యూటీకి ఆడవాళ్ళు పనికిరారు, నిద్రపోతారు. తీసుకెళ్ళు. పొద్దున్నే ఇద్దరినే కోర్టులో హాజరు చేయాలి. ఆంటీ, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆంటీ వెళ్ళిపోతున్నారా? ప్రయాణం చేద్దామని వచ్చాను, అది జరగదు. మళ్ళీ వెళ్ళిపోతాను. అమ్మని అంకుల్ని కాపాడక్కర్లేదా? నేనేం చేయగలనమ్మా? మీరు రావాలనే అంకుల్ ఇక్కడ వెయిట్ చేశారు. అప్పుడే ఇలాగంతా జరగాలనేది నా తలరాత. భగవంతుడి విషయంలో ఏం నిర్ణయిస్తారో అలాగే జరగనిద్దాం. మేమిక్కడ ఒంటరిగా ఉన్నాం ఆంటీ. ఇంకాసేపు ఇక్కడ ఉంటే ఇంకొక టీం వెతుక్కుంటూ వస్తారు. అంతకుముందు తిరిగి వెళ్ళడమే మంచిది. హలో ప్రీతి ఆంటీ, నేను అంకుల్ని మాట్లాడుతున్నాను. ఏమైంది నాన్న, చెప్పు. ఆంటీ, అమ్మని పోలీసులు పట్టుకు వెళ్ళిపోయారు. పోలీస్ వాళ్ళ? అవునంటీ. ఏమైంది? ఆర్కే, బాలాని పోలీసులు అరెస్ట్ చేశారంట. అసలు ఏం జరిగిందో చెప్పు నాన్న. తెలీదంటీ. రాత్రి శివప్రసాద్ అంకుల్ ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత కొంతమంది మనుషులు పోలీసులు ఇక్కడికి వచ్చారు. అమ్మని అంకుల్ని పోలీస్ జీప్ ఎక్కించుకొని తీసుకువెళ్ళిపోయారు. బాలాన్నెవరో కావాలనే ఇరికించారు. నాన్న, మీరిప్పుడు ఎక్కడున్నారు? మేము ఇంట్లోనే ఉన్నాం ఆంటీ. మా అమ్మని కాపాడడానికి ఏదో ఒకటి చెయ్యండి ఆంటీ. నాన్న, నువ్వు భయపడుకో. అమ్మకి ఏవి అవ్వకుండా ఆంటీ చూసుకుంటాను.
మనుషుల్ని రప్పించి తను అవమానించినందుకు ఆయనకి వ్యతిరేకంగా కేసు ఇవ్వాలి. ఆహ్, అది ఇకపై బాలయ్య నిర్ణయించుకోవాలి. తన్ని నేను ఒప్పిస్తాను. ప్రీతి, ఘోరమైన పరిస్థితిలో ఉన్న నాకు సహాయపడ్డానికి వచ్చావు. నాకంతే చాలు. థ్యాంక్స్ అండి. నాకు మనశ్శాంతిగా జీవిస్తే చాలు. ఎవరి మీద నేనే కంప్లైంట్ ఇవ్వలేను. 6-7 ఏళ్ల క్రితం ఒక కొటేషన్ టీం చంపడానికి ప్రయత్నించి రోడ్లో వదిలేసిన పాపని సొంత కూతుర్లాగా కొన్నాళ్లు పెంచారు కదా. ఆ మర్యాదతో ఈ విషయంలో నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఓకే, ఇకపై ఏ సమస్య ఉండదు. మిమ్మల్ని అనవసరంగా ఇరికించడానికి చేసిన కుట్ర ఇదే అని నాకు తెలియడం వల్ల ఎఫ్ఐఆర్లో కూడా అలాగే రాస్తాను.